ప్రైజ్ ద లార్డ్. పిల్లరా, ఈ యొక్క ఉదయకాల సమయంలో దీని వాక్యాన్ని చదువుకుందాం. ఎజ్రా గ్రంథము 3వ అధ్యాయం 11వ వచనం. ఎజ్రా 3rd chapter 11th verse. యెహోవా దయాళుడు, ఇశ్రాయేలీయుల విషయమై ఆయన కృప నిరంతరము నిలిచినని పాడుచు యెహోవాను స్తుతించిరి. They sang together by chorus in praising and giving thanks unto the Lord, because he is good, for his mercy endureth forever toward Israel. ప్రియులారా, యేసు ప్రభువారి అతి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. మరి ఇక నూతన ఉదయకాల సమయాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుందాం. ఎక్కడ మనకి సంతోషము సమాధానం ఉంటుందంటే దేవుని సన్నిధానంలో. పిల్లరా, అందుకే ఉదయకాలమున శ్రేష్టమైన సమయాన్ని మరి మనము కుటుంబముగా చేరి ప్రభువును స్తుతించి ఆరాధిస్తే అది మనకి ఎంతో మేలు, ఆశీర్వాదము. పిల్లరా, ఇక్కడ చూసినట్లయితే ఇశ్రాయేలు ప్రజలు దేవునికి అవిధేయులైనప్పుడు దేవుడు వారిని బబులోను దేశమునకు చెరపట్టబడి తీసుకుపోవడానికి ఎలా చేస్తున్నాడు. అక్కడ 70 సంవత్సరములు ఉన్న తర్వాత తిరిగి మరలా తిరిగి వారి దేశం వచ్చినప్పుడు, ఇశ్రాయేలు దేశం వచ్చినప్పుడు పాడుతున్నటువంటి చక్కని పాట అంటున్నారు, ఇశ్రాయేలు విషయమై ఆయన కృప నిరంతరం నిలిచినని పాడుచు యెహోవాను స్తుతించురి. పిల్లరా, వారు బబులోను దేశంలో ఉన్నప్పుడు భోగభాగ్యాలు ఉన్నాయి, ఆనందించినారు, సంతోషించినారు. కానీ మరలా తిరిగి దేవుని దగ్గరికి వచ్చినప్పుడు వారు వ్యత్యాసం చూసినారు. ఇక్కడికి ఉన్నా లేకపోయినా సంతోషం ఉంది, సమాధానం ఉంది, ఏక మనసు ఉంది, ప్రేమ ఉంది. పిల్లరా, దేవుని ప్రజలు, దేవునితో సహవాసము ఎలాంటి ఆశీర్వాదకరమైందండి. ఈ లోకంలో దేవునితో సహవాసం చేసిన కొంతకాలమే, కానీ దేవుని ప్రజలతో దేవునితో సహవాసం చేస్తే అది నిత్యం ఉండేది అనే సత్యాన్ని మరొకసారి జ్ఞాపకం చేసుకుని, మన దేవుడు ప్రేమగల దేవుడు, ఆయన కృప నిరంతరం ఉంటుంది. అమ్మాయ ఉదయకాల సమయంలో ఆయన కృప నిరంతరం ఉంటుంది. మనం అనుకుంటాం ఆయన విడిచిపెట్టాడని. ఆయన విడిచిపెట్టని దేవుడు. విశ్వాసంతో ఆయన వైపు చూస్తే ఇలాంటి ఆనందం, సంతోషము మన జీవితంలో మనం కలిగి ఉంటాం. ఇలాంటి సంతోషం ఇవ్వడానికే యేసు ప్రభువారు నీ కొరకు నా కొరకు ప్రేమ చూపెట్టి బలైపోయినారు. కాబట్టి ఆయన విశ్వాసం ఉంచి ఆయన వైపు చూసి మేలు ఆశీర్వాదం పొందుకుందాం, సంతోషంతో సమాధానము ఉందాం. ఇలాంటి కృప ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనందరికీ దయచేయను గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల దేవా, కృపగల తండ్రి, మరి ఇక నూతన ఉదయకాల సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీ సన్నిధానంలో నిజమైనటువంటి సంతోషము, ఆనందం ఉంది. మీ సన్నిధానంలో ప్రభువా ప్రేమ, సంతోషము, సమాధానముతో పాటు నిత్య జీవము కూడా ఉంది నాయన. మేమెంత ధన్యులము గల కారణము నిరీక్షణతో జీవిస్తూ ఈ లోకంలో మా ప్రభువాన్ని గణపరచగలము, భయంపరచగలము. ఇలాంటి కృపను ప్రతి ఒక్కరికి దయచేయండి. జ్ఞాపకం చేసుకుంటున్నాం, ఇశ్రాయేలు ప్రజలు అన్ని దేశంలో అన్నీ ఉన్నా కూడా నిజమైనటువంటి ఆనందం లేక తిరిగి వచ్చినప్పుడు ప్రభువా ఎలాగ ఒక మనసుతో, ఒక ఆత్మతో పాడారు. దేవుని కృప నిరంతరమునని స్తుతించినారు. ఎంత సంతోషించినారు ప్రభువా. అవును, కుటుంబ సమేతముగా మేమందరము కలిసి దేవుని సన్నిధానం ఉంటే ఎంత సంతోషం, ఎంత ఆనందము. ఇలాంటి కృపను ప్రతి ఇంటిలో, ప్రతి కుటుంబంలో వ్యక్తిగతముగా దయచేయమని మనం మీ చేతిగా అప్పగించుకుంటూ ఈ దినమంతా మీరు ఇక్కడి కింద భద్రపరిచి ప్రతి కీడు అపాయాన్ని తప్పించమని యేసయ్య అతి పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమెన్. God bless you all. Dear brothers and sisters, greetings in the precious name of our Lord and Savior Jesus Christ. And this morning we read from Ezra chapter 3 and verse 11. Here, a moment of joyful worship as the Israelites praise God with thanksgiving for his goodness and enduring love. They celebrate the laying of the temple's foundation, showing gratitude even in the early stages of rebuilding. This verse reminds us to praise God for new beginnings and trust in his unchanging love, even during times of transition of recovery. My friends, if you put our trust in the God who knows us, what a blessing it would be
and He will help us, whatever we do today or whatever we think to do, if it is in His will. May God bless us. In Jesus' name, Amen.